శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరము మేషాది ద్వాదశ రాశుల వారికి శుభాశుభములను ఆదాయ వ్యయములను మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ సంవత్సరము గురు భగవానుడు మే 15వ తారీఖున వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా శని భగవానుడు ఏప్రిల్ నెలలో కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ రెండు గ్రహముల యొక్క సంచార స్థితి వల్ల మీనరాశి వారి యొక్క శుభాశుభములను ఆదాయ వ్యయములను మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మీనరాశి వారికి ఆదాయము 5, ఖర్చు 5. ఈ రాశి వారికి అర్ధాష్టమ గురువు అనగా గురువు 4వ ఇంట సంచారం వల్ల, అదేవిధంగా 7.5 శని వల్ల అనగా శని భగవానుడు మీనరాశి యందు ఉండడం చేత 7.5 శని వల్ల అంతా గడ్డు కాలంగా మనం చెప్పుకోవచ్చు. అనగా గురువు 4వ ఇంట, శని భగవానుడు జన్మస్థానంలో ఉన్నాడు, అందువల్ల గడ్డు కాలంగా మనం చెప్పుకోవచ్చు. ఇంటి యందు శుభకార్యములు చేయుట వలన అధికమైన ధనము ఖర్చు అగుట, వ్యర్థ సంచారము, అనవసరమైన ఆందోళన, గృహ నిర్మాణము చేయుట, విద్యార్థులకు కష్టకాలము, ఉద్యోగస్తులకు ఆటంకములు, వ్యాపారమందు అభివృద్ధి లేకపోవుట, పొత్తు వ్యాపారము వల్ల నష్టములు, నమ్మిన వారి నుండి మోసములు, గృహమందు ఐక్యత లేకుండుట, కొనుగోలు చేసిన స్థిరాస్తులు విలువ తగ్గుట, ఇష్టమైన వస్తువులు అమ్ముట, మనస్సునందు స్థిరత్వము లేకుండుట, ఏదో ఒక రకమైన టెన్షన్ పడుట, అనవసరమైన తగాదాలు, ఎవరో చేసిన పనికి మీరు బాధపడవలసి వస్తుంది. రోజువారి ప్రయాణములలో జాగ్రత్త అవసరము. అసందర్భ ప్రేరేపణలు, క్రయ విక్రయ వ్యాపారమందు జాగ్రత్త, మానసిక చింతన, కొంతమంది ఆత్మీయులు విడిపోవుట, పెద్దల మాట వినకపోవుట, ప్రయోజనము లేని ఉద్యోగము చేయుట, ఆర్థిక లావాదేవీల్లో తప్పడడుగు వేయుట, రాని బాకీలు వివాదమగుట, చేయు పనుల యందు ఆటంకాలు, మీకు సహాయం చేస్తా అన్న వ్యక్తులు దూరమగుట, కొన్ని పనులు ఆలస్యంగా నెరవేరుట, చీటిమాటికి అసహనం పొందుట, మీ శ్రమ నిదానంగా ఫలిస్తుంది. స్థిమితంగా ఉండటానికి ప్రయత్నించండి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం. ప్రలోభాలకు లొంగవద్దు. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. పిల్లల చదువుపై శ్రద్ధ వహించండి. కుటుంబముతో దాన ధర్మములు, తీర్థయాత్రలు చేయుట, అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. కొన్ని పనులు పరిష్కారం అవుతాయి. ఇతరులను నమ్మి ఏ పని అప్పగించవద్దు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఓర్పుతో మెలగండి. అవకాశాలు చేజారిన నిరుత్సాహపడవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వాగ్వాదాలకు దిగవద్దు. సన్నిహితులతో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఖర్చులు అంచనాకు మించుతాయి. సాధ్యం కాని హామీలు ఇవ్వవద్దు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఏ పని చేసినా ప్రారంభమందు ఆటంకాలు ఏర్పడి తర్వాత నిదానముగా నెరవేరును. గుట్టుగా ప్రయత్నాలు సాగించండి. పనులు సానుకూలతకు మరింత శ్రమపడండి. మీ కృషి ఫలిస్తుంది. కావున ఈ యొక్క మీనరాశి వారు గురువు అనుగ్రహం కోసం కానీ, శని యొక్క అనుగ్రహం కోసం కానీ జప తర్పణ హోమాదులు చేయించండి. ప్రతినిత్యము కూడా నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేసినట్టయితే మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి.